జై భీమ్. మీ అందరికీ ఈ దళితులు చేసేటువంటి పని అది ఎంతవరకు సమంజసము, ఇది మూర్ఖత్వం కాదా, అవునా అన్న సంగతి మీరు మీ కామెంట్ ద్వారా తెలియపరచండి. ఎందుకంటే అంబేద్కర్ యొక్క కండాలు కట్టుకొని ఒక గణపతిని తీసుకొచ్చి అంబేద్కర్ హాల్లోనే పెట్టి డీజే బాజాలతో ఎగరడం తొక్కడం అది సమంజసమా? ఏ భావజాలం అయితే ఈ దళితులను బడుగు బలహీనలను వెనుకబడిపోవడానికి కారణమైందో ఆ గణపతిని తీసుకొచ్చి, అంటే ఆ బ్రాహ్మణ మతాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి దాన్ని పట్టుకొచ్చి ఇందులో ఉత్సవాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఎందుకనంటే అంబేద్కర్ గారు ఈ కులతత్వము అనేటువంటిది పోవాలని చెప్పి ఎక్కువగా పోరాటం చేసినటువంటి ఆయన. మరి ఈ బ్రాహ్మణ మతం అనేటువంటిది కులంది కాదా? ఇప్పుడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్పేటువంటి వీళ్ళు ఇప్పుడు హైందవ మతంలో ఉన్నటువంటి కులము, ఈ మతము వర్ధిల్లాలని చెప్తున్నారా? ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ కనుక నీకు భక్తి ఉంటే, మనము అన్ని రకాలైనటువంటి మతాలు భావజాలాలు నమ్మేటువంటి వాళ్ళం అయి ఉన్నాము సమాజంలో చాలా మటుకు. నీకు అలాంటి భక్తి ఉంటే నువ్వు వేరే స్థలం చూసుకో, ఒక పెరడు చూసుకో, ఖాళీ స్థలం చూసుకో, అక్కడ నువ్వు మరి నీ దేవుణ్ణి ఆరాధించు, నీ పూజ చేసుకో. కానీ అది అంబేద్కర్ యొక్క హాల్లో తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది అంబేద్కర్ను అవమానపరిచినట్టు, అంబేద్కర్ యొక్క భావజాలాన్ని అవమానపరిచినట్టు. చివరికత్తే ఆ దెబ్బ దళితుల మీద, అంతేకాకుండా బలహీనుల మీదనే పడుతుంది. కారణం ఏంటిదనంటే నువ్వు హిందూ భావజాలాన్ని లేకపోతే కులతత్వాన్ని నువ్వు ఇక ప్రోత్సహిస్తున్నట్టే కనబడుతుంది. ఇది ఈ యొక్క ఉత్సవము ఎప్పుడు వచ్చింది? 1893లో బాల గంగాధర్ తిలక్ అనేట ఆయన స్వతంత్ర సమరయోధుడు. ఆయన మనందరినీ, అంటే దళితులను కూడా బడుగు బలహీనలను కూడా సంఘటితం చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి స్వతంత్రం సాధించడానికి ఆయన అనేకులు పిలిచాడు. అంటే అంతకుముందు, అంటే 1893 ముందు మన స్థితిగతులు ఎలా ఉండేవి అని అంటే మనల్ని ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు, పట్టించుకునేవాళ్ళు కాదు. మన యొక్క స్థితి అంతా కూడా దయనీయంగా, హీనంగా, కనీసం ఒక జంతువు కన్నా విలువ ఉండేది కానీ మనకు విలువ ఉండేది కాదు. సరే, ఎలాగలాగా మనం దళితులము స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వతంత్రమైతే సాధించుకున్నాం భౌతికంగా, కానీ ఆత్మీయంగా సామాజికంగా మనం ఇంకా కూడా మనము స్వతంత్రత అనేటువంటి సాధించుకోలేదు. కాబట్టి నేటికి దళితులు అణచివేయబడుతూనే ఉన్నారు. ఈ తక్కువ కులస్తులు అని చెప్పి ఇంకా కూడా పక్షపాతానికి గురవుతున్నటువంటి వారు ఇంకా ఉండే ఉన్నారు. అయితే ఇప్పటికీ మరి ఈ కులపిచ్చి పోవాలని చెప్పి పోరాటం చేయవలసిన పరిస్థితి ఉన్నది, చేయవలసింది కూడా. కానీ అది చేసే బదులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మతాన్ని తీసుకొచ్చి, ఈ గణపతిని తీసుకొచ్చి ఇందులో పెడుతుంది. ఇంతకు గణపతికి మనమందరం కూడా మరి అలా ఉత్సవాలు చేసేటువంటి చరిత్ర ఉన్నదా? కామెంట్ ద్వారా తెలియపరచండి. కాబట్టి ఇప్పుడు మరి అంబేద్కరు మనకు సమాజము స్థాపన కొరకు ఆయన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మనం ఎదగడానికి బోధించినటువంటి వాడు. ఆ మతాన్నే తూలనాడి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వాడు. ఎంతకు కూడా ఆయన ఈ యొక్క బ్రాహ్మణ మతాన్ని ఆయన ఎప్పుడు కూడా సమర్థించలేదు. అలాంటప్పుడు మీరు అంబేద్కరిస్టులై ఉండి అంబేద్కర్ యొక్క కమిటీ హాల్లోనే ఆ దేవుని తీసుకొచ్చి ఈ యొక్క కమిటీ హాల్లో పెట్టడం అనేటువంటిది సమర్థనీయం కాదు, సమంజసం కాదు, న్యాయం కాదు. కాబట్టి ఈ పని ఎవరైతే చేస్తున్నారో అసలు ఈ పని చేయడం ఏమాత్రం కూడా సరైనది కాదని చెప్పి నేను ఒక దళితుడిగా నేను మీకు వినవించుకుంటున్నాను.
నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ మనం చేసే పనికి ఒక అర్థం పర్థం అనేటువంటిది ఉండాలని చెప్పి నేను మాత్రమే చెప్తున్నాను. అందరికీ జై భీమ్.